యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీకు వందనములు తెలియజేస్తూ ఉంటాను. ఈ ఉదయకాలము మనము వాక్య ధ్యానము కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు అనుగ్రహించి నీ సహవాసాన్ని బట్టి వందనాలు. మీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడు. వాక్యము మాట్లాడేది, వాక్యము తెలివిని కలిగించేది, వాక్యము తెప్పరిల్ల చేసేది. మీ వాక్యము మమ్మలను శుద్ధి చేసేది, మీ వాక్యము మమ్మలను నడిపించేదిగా ఉంచినందుకు వందనాలు. అట్టి మీ వాక్యమును మాకు అనుగ్రహించి మమ్మలను కూడా ప్రభువా మీ కృప చొప్పున మీ దీవెనలతో మీ యొక్క మేళ్లతో నింపి నడిపించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 3. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను మనం చదువుతూ వచ్చాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. ఆత్మ అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భూమి మీద అన్ని వస్తువులలో అతి శ్రేష్టమైనది ఏమిటి అంటే ఆత్మ. మానవ జీవితములో శ్రేష్టమైనది ఏమిటి అంటే ఆత్మ. అందుకనే ప్రభువు కొండ మీద ఎక్కి కూర్చున్నప్పుడు, ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచాడు. మొట్టమొదటిగా ఒక మాట మాట్లాడాడు. ఆ మాటే ఆత్మ. వాస్తవంగా ఎన్నో విషయాలు సవిస్తారంగా ఆయన మాట్లాడుతూ వచ్చినప్పటికీ అందులో అతి ప్రాముఖ్యముగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, ఏది సర్వోత్తమమైన మాటో ఆ మాటనే మొట్టమొదటి ఉపయోగించినాడు. అదే ఆత్మ అని. కాబట్టి ఆత్మ ఎందుకు ప్రాముఖ్యమైనదో, ఆ ఆత్మ విషయంలో మనం ఎందుకు దీనులుగా ఉండాలో దేవుని వాక్యంలో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. నిన్నటి వారములో, గడిచిన వారములో, లాస్ట్ వీక్ సుంకరి ఆత్మ విషయములో దీనుడుగా చేయబడి నీతిమంతుడుగా తీర్చబడి పరలోక రాజ్యమునకు వారసుడిగా చేయబడిన విషయాన్ని మనము చూడగలుగుతూ వచ్చాం. అక్కడ రాయబడింది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని. అంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతులే పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. అందుకనే ఇప్పుడు మనము ఈ ఆత్మ విషయంలో దీనత్వం అంటే, సుంకరి ఎలా దీనుడైనాడు, ఎలా తను తాను దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు. నేను పాపిని, రొమ్ము బాదుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ తాను ఎలాగూ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడో మనం చూడగలిగి. ఈ రోజు ఒక విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ విషయం అంటే, ఆత్మ విషయములో దీనత్వము అనేది దేవుడు ఎలా పరిగణిస్తాడు, ఆత్మ విషయములో దీనత్వం అనేది మనం ఎలా కలిగి ఉండాలి అనే దాని గురించి బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వ్యక్తి కూడా మనకు బాగా తెలిసిన వ్యక్తి, మనము బాగా ఎరుగుదుము, బాగా పరిచయస్తుడు. అలాగని చెప్పి మన ఇంటి పక్కన ఉండే నైబర్ కాదు, కానీ అతడు మాత్రం మనం బాగా ఎరిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా పరలోక రాజ్యానికి వారసుడైనాడు, ఏ విధంగా ఆత్మ విషయంలో దీనత్వాన్ని పొందాడు, ఎలా దేవుని రాజ్యానికి వారసుడైనాడు అనేది ఒక క్రొత్త విధానములో ఆ వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. ఎవరా వ్యక్తి అంటే, మనం ఇప్పుడు దీనుల గురించి మాట్లాడుకుంటూ మొదటి వ్యక్తి అబ్రహామును మనము చూశాం, ఆత్మ విషయములో దీనుడుగా. రెండో వ్యక్తి సుంకరిని మనము చూశాం, అతడు ఆత్మ విషయములో దీనుడుగా. ఇప్పుడు మూడవ వ్యక్తి ఆత్మ విషయములో దీనుడు ఎట్లయినాడు, ఎలా పరలోక రాజ్యానికి వారసుడైనాడు అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి లూకా సువార్త 23వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23.
లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము. 23వ అధ్యాయములో లూక్స్ గాస్పుల్ చాప్టర్ 23 వర్స్ 40 వచనాన్ని చదువుకుందాం. లూకా 23:40. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? 41వ వచనం కూడా 41 ఆల్సో. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసాం. ఆ వ్యక్తి ఎవరంటే దొంగ, బందిపోటు దొంగ. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడినప్పుడు, కల్వరిలో ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, ఆయనకు కుడివైపున ఒక వ్యక్తిని, ఎడం వైపున మరొక వ్యక్తిని సిలువ వేశారు. ఆ సిలువ వేయబడిన వారు యేసుక్రీస్తు ప్రభు లాంటి నిర్దోషులు కాదు, వారు బందిపోటు దొంగలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే పాపము లేనివాడు. ఆయన ఎంతో క్రమమైన వాడు, కానీ ఆయన అక్రమకారులతో సిలువేయబడ్డాడు. ఆయన దోషులతో సిలువేయబడ్డాడు. ఆయన అన్యాయస్తులతో సిలువేయబడ్డాడు. ఆయన మాత్రము న్యాయవంతుడు, నీతివంతుడు. ఇది ప్రవచనము నెరవేరునట్లు ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారు వేలాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ బందిపోటు దొంగల్లో ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారు పలికిన విషయాలు, ఆయన శ్రమపడే విధానం వీళ్ళు చూస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటా ప్రశ్న అంటే, ఇద్దరు బందిపోటు దొంగలు కదా, ఈ ఇద్దరు బందిపోటు దొంగల్లో ఒక వ్యక్తి అన్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావు అని ఆ దొంగతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ దొంగ కుడివైపున ఉన్నాడా, ఎడవైపున ఉన్నాడా? ఈ దొంగ కుడివైపున దొంగయా లేక ఎడం వైపున దొంగయా? సర్వసాధారణంగా మనం ఏమంటామంటే కుడివైపున దొంగ అని మనము అంగీకరిస్తాం. కుడివైపున దొంగే అని మనం ఒప్పుకుంటాం, మనం మాట్లాడతాం. చాలా స్థలాల్లో నేను ఈ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అతను కుడివైపున దొంగ అని. ఈ దినము ఈ యొక్క వర్తమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, అతను కుడివైపున దొంగో ఎడమవైపున దొంగో అది మాత్రము బైబిల్లో వ్రాయబడలేదు. ఎలాగంటే దొంగల గురించిన ప్రస్తావన నలుగురు సువార్తికులు రాసినారు. మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు. ఈ విధంగా వీళ్ళు రాసినారు. కానీ వాళ్ళు ఏం రాసినారంటే, ఆయనతో కూడా ఇద్దరు బందిపోటు దొంగలను, ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు, కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని అని మాత్రమే రాశారు. కానీ లూకా సువార్తికుడు మాత్రమే దొంగలకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నడిచిన సంభాషణను రాసినాడు. మత్తయి సువార్తికుడు ఈ దొంగలకు ప్రభువుకు మధ్య జరిగిన సంభాషణ రాయలేదు. మిగతా వాళ్ళు రాయలేదు. పరిపుష్టిగా, పరిపూర్ణంగా వీరి మధ్య జరిగిన సంభాషణను రాసిన వ్యక్తి లూకా సువార్తికుడు. అందుకనే లూకా సువార్తికుడు ఏమి రాసినాడు అంటే, మొదటి వాడు అని రాశాడు, రెండో వాడు అని రాసినాడు. కానీ మనం ఏం చేస్తాము అంటే కుడికి ప్రాముఖ్యత ఇస్తాం. కుడి అనే మాటకి, కుడి అనే చేతికి, కుడి అనే దానికి ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే కుడి వైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు. మీరెవరు సిద్ధంగా ఉన్నారో, సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తాన్ని చూపి ప్రభు యొక్క బల్లలో పాలు పొందండి అని చెప్పి కుడిని మనం వాడుతూ ఉంటాం. అందుకనే నేను ఒక ప్రశ్న వేస్తాను ఇక్కడ. ఏమనంటే, అతను ఎడవైపున ఉండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎడం వైపున ఉండి అడగకూడదనే ఉంది, యేసుని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. లేదు లేదు, మనం ఒప్పుకోం. ఎందుకంటే అతను ఎడమవైపు నుండి అడిగితే ఎట్లా అని, అవసరమైతే అతన్ని సిలువలో వేలాడే వాడిని లాక్కొచ్చి కుడివైపున పెట్టేస్తాం మనం. ఎందుకంటే మనం కుడికి అంత ప్రాముఖ్యత ఇస్తాం. అయితే ఇప్పుడు మొదటి వాడు అని ఒకటి గురించి రాసినాడు, 39వ వచనము. రెండవ వాడు అని రెండో వాడి గురించి రాసినాడు. కాబట్టి ఇప్పుడు ఈ మొదటి వాడిని ఏ వైపు పెట్టారు, ఈ రెండో వాడిని ఎటువైపు పెట్టారు అనేది మనం తేల్చలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం,
ఈ రెండో వాడు అంటాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. కాబట్టి ఇది కుడివైపున ఎడమవైపున అనేది మనకి తేటగా లేదు గాని వ్రేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు అని రాయబడింది. కాబట్టి ఈ వ్రేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ప్రభువైన క్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. నీకు ఇది తగినది కాదు, మాకిది న్యాయమే అని చెప్పి తాను మాట్లాడాడు. అయితే ఇప్పుడు రెండవదిగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము, ఈ దొంగలో రెండవదిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిలువేయబడిన ఈ బందిపోటు దొంగలిద్దరూ యేసు క్రీస్తు ప్రభుని దూషించినారా? ఒక్కడే దూషించినాడా? సిలువలో వేలాడుతున్న బందిపోటు దొంగలు ఇద్దరు ప్రభువును దూషించారా? ఒకడే దూషించినాడా అనే ప్రశ్న మనం వేసుకుంటే, వాస్తవంగా బైబిల్లో రాయబడిన ఈ మాటలన్నిటిని బట్టి మనం పరిశీలన చేస్తే మనం ఏమనుకుంటామంటే, ఒకడు మంచోళ్ళలాగాను, ఒకడు చెడ్డోళ్ళలాగాను, ఒకడు దూషించినట్లు, లూకాసు వార్తలు అదే మనకు కనపడుతుంది. ఒకడు దూషించినట్లు, ఒకడు యేసుని రాజ్యముతో వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్టు, అంటే వాడు మంచోళ్ళలాగాను, ఆ దొంగ మంచోళ్ళలాగాను, ఈ బందిపోటు దొంగ మూర్ఖుడు, వీడు ఈ మనుషుడు కఠినాత్ముడిలాగా మనము ఒక పిక్చర్ తయారు చేసుకున్నాం మనలో. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ మనుషుడు, ఈ ఇద్దరు దొంగలు ఒకడు కాదు దూషించింది, ఇద్దరు దొంగలు దూషించినారు యేసుక్రీస్తు వారు. ఎలాగూ అంటే మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్, మత్తయి సువార్త, మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 44 వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 44. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44 వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని వ్రాయబడింది. కాబట్టి బందిపోటు దొంగలును, బోత్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళిద్దరూ ప్రభుని దూషించినారు. ఇద్దరు దూషించినారు. ఏమని దూషించినారు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకు రక్షించాలి? ఇప్పుడు వరకు బందిపోటు దొంగతనాలు చేసినారు కదా, దొంగతనాలు చేసినారు, మళ్ళీ ఎందుకు రక్షించాలి మిమ్మల్ని అంటే, మిగిలిపోయిన దొంగతనాలు ఏమో ఉంటే చేసుకోవడానికి. మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, నువ్వు క్రీస్తువు కదా, మమ్మల్ని నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అలాగే ప్రభువును దూషించినారు వాళ్ళు. ఇద్దరు దూషించినారు. మనం అంటాము ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు అంటాం. ఒకడు మంచోడు కాదు, ఒకడు చెడ్డోడు కాదు. ఇద్దరు దొంగలు దూషించినారు. ఇద్దరు దూషిస్తూనే ఉన్నారు ప్రభుని. వాళ్ళ దొంగతనాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడాల్సింది పోయి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి వారు బాధపడాలి, నిందింపబడాల్సింది పోయి, వాళ్ళు తమను తాము నిందించుకోవాల్సింది పోయి ప్రభుని నిందిస్తా ఉన్నారు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని. ఇది మానవ నైజం. ఇది మన పొరపాట్లు, మన తప్పిదాలు మనం చూసుకోకుండా వేరే వాళ్ళ ఏదైనా వాళ్ళ చిన్న లొసుగు లేకపోతే చిన్న లోపం కనపడితే దాన్ని బట్టి నిందించటం అనేది ఇది మానవులుగా మనందరికీ ఉన్న నైజం, ఇది స్వభావం ఇది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఆ దొంగల్లో మనం చూడగలుగుతాం. వాళ్ళు అదే అంటారు. ఏమంటారు? నిన్ను రక్షించుకోవాలి. ఈయనెవరు? వాళ్ళకి తెలియదు ఈయనెవరో. అందుకనే వాళ్ళు దూషిస్తున్నారు. ఇద్దరు దొంగలను ప్రభుని అలాగే నిందిస్తున్నారు. నిందిస్తుంటే ఇప్పుడు కుడివైపున వాడు నిందించి, ఎడమవైపున వాడు నిందించి, ఇద్దరు నిందిస్తూ, అక్కడ సిలువ వేసిన వాళ్ళు నిందిస్తూ, కొరడాలతో కొట్టిన వాళ్ళు నిందిస్తూ, అందరూ నిందిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ. ఏంటా ప్రశ్న అంటే, ఇంతలోనే అంత మార్పు ఈ దొంగలో ఎలా కలిగింది? ఇంతలోనే అంత మార్పు దూషిస్తూ ఉన్న దొంగలో, నిందిస్తూ ఉన్నటువంటి దొంగలో, అందరితో కలిసి, అక్కడున్న జనసమూహం అందరితో కలిసి ఈ దొంగలు కూడా నిందిస్తూ ఉంటే అంతలోనే ఇంత మార్పు ఎలా కలిగింది? ఇంత మార్పు కలిగి అన్నాడు కదా, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, ఇంత మార్పు ఎలా కలిగింది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏమంటే, మొట్టమొదటి మాట
యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట రెండవ మాటకి కారణమైంది. మొట్టమొదటి మాట యేసు ప్రభు పలక్కపోతే ఈ దొంగ పరదైసుకు వారసుడయ్యేవాడు కాదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు పలికిన మొట్టమొదటి మాట ఉంది కదా, ఈ మాట ఈ మాట ఎంతో బలమైన మాట. దేవుని మాట శక్తి కలిగింది. దేవుని మాట కొండలను బండలను బద్దలు చేసే సుత్తి వంటిది. ఇప్పుడు ఈ కఠినాత్ముడైన ఈ దొంగ ఈ మాట చేత బద్దలు చేయబడ్డాడు. హృదయము బద్దలు చేయబడి, బండలాంటి హృదయం, రాతి గుండె బద్దలై మాంసపు గుండె అనుగ్రహింపబడింది ఆ మనుషునికి. ఎలాగూ యేసు ప్రభు చెప్తున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించు అని చెప్పాడు. వీరెరగరు, వీరిని క్షమించు, వీరెరగరు, వీరిని క్షమించు అని చెప్పి యేసు ప్రభు బిగ్గరగా పలికాడు. చిన్నగా నోట్లో కొనుక్కోలేదు, అక్కడున్న వాళ్ళందరికీ వినపడేటట్లు. మరి ముఖ్యముగా కుడివైపున వాడికి ఎడమవైపున వాడికి చాలా క్లియర్ గా వినబడుతుంది. ఏమని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు అనే మాట ప్రభు పలికాడు. ఈ మాటకి కుడివైపున దొంగ ఎడమవైపున దొంగ ఇద్దరు దొంగలు విన్నారు. ఇద్దరికి సమానంగా వినబడింది ఈ మాట. ఎందుకంటే నిందించే వాళ్ళని, ఒక వ్యక్తి నిందించబడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నా మాట్లాడుతున్నాడంటే నిందించే వాళ్ళు ఆగిపోయి వింటారు. ఏంటంటే ప్రతిస్పందనగా ఏం మాట్లాడతాడా అని. అలాగే వీళ్ళందరూ వీక్షించి విన్నారు. విన్నప్పుడు ఆ మాటల్లో ఒక మాట వాళ్ళు గ్రహించింది ఏంటంటే, ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఆ మాటను పట్టుకున్నాడు. ఏంటి పట్టుకున్నాడంటే, క్షమించంటాడేంటి? ప్రపంచంలో కొడితే కొట్టే వాళ్ళు ఉన్నారు, ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకొక ఎక్కువ దెబ్బలు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇలా క్షమించు క్షమించని ఎవరంటారు? ఎవరు అనరు క్షమించు అని. ఎవరి మనుషుడు క్షమించంటాడేంటి? ఎందుకు క్షమించమంటాడు? ఎంతమంది ఇంత బాధ పెడుతుంటే, ఎంత గాయపరుస్తుంటే, ఎంత శ్రమ పెడుతుంటే, ఎంత నిందిస్తుంటే, ఒక్క మాట ప్రతీకారముగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడట్లేదు ఈయన, శపించట్లేదు, ప్రతి దూషణ చేయట్లేదు, నిందించబడి బదులు నిందించట్లేదు, దూషించబడి బదులు దూషించట్లేదు. ఎవరి మనుషుడు అని ఆలోచించడం ప్రారంభించినప్పుడు తనకి ఎప్పుడో ఒక దృశ్యము జ్ఞాపకం వచ్చింది ఆ మనిషికి. ఏంటా దృశ్యము, ఏంటా విషయము అతను గుర్తొచ్చింది అంటే, అతడు మాట్లాడేటప్పుడు ప్రభుతో మాట్లాడేటప్పుడు ఒక మంచి మాట మాట్లాడాడు దొంగ. ఏంటా మాట అంటే, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడే. నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని ఈ బందిపోటు దొంగకి రాత్రిపూట లేకపోతే సమయం దొరికినప్పుడెల్లా దొంగతనాలు చేసుకుంటూ బందిపోటు దొంగగా ఉంటూ అలాగూ జీవిస్తున్న ఈ మనుషునికి యేసు ప్రభువుకి ఒక రాజ్యం ఉందని ఎలా తెలుసు? అసలు ఈ రాజ్యం అనే మాట ఈ దొంగోడికి ఎక్కడ పరిచయం అయింది? యేసు ప్రభు వారు సిలువేయబడిన దగ్గర నుండి ఇంతవరకు ఏమైనా రాజ్యం అని చెప్పలేదే. ఆయన్ని సిలువేసేటప్పుడు, ఆయన సిలువను మోసుకుంటా వచ్చేటప్పుడు, ఆ గరుకురాళ్ళ మార్గములో సిలువను మోసుకుంటా వచ్చేటప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడినాడు. సిలువకి ఎక్కక ముందు ఏం మాట్లాడినాడు? యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. ఇలాగూ కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడే తప్ప ఓ రాజ్యం గురించి ఎక్కడ మాట్లాడినాడు? పరలోక రాజ్యం ఉందని ఎక్కడ చెప్పినాడు? ఇవేమి చెప్పకుండా ఈ దొంగకు అకస్మాత్తుగా ఈ మాట ఎట్లా గుర్తొచ్చింది? ఎక్కడ పరిచయం అయింది? ఎక్కడి నుండి ఆ మనిషికి జ్ఞప్తిలోకి వచ్చింది అంటే, ఈ మనుషుడు, ఈ దొంగ, అతను కుడివైపున ఎడమవైపున మనకు తెలియదు, కానీ దొంగ, బందిపోడు దొంగ, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, సువార్త మీరు ప్రకటన చేస్తున్నారు. కెనడాలోని మోరియా ఆరాధన గృహం వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. మొన్న అనౌన్స్మెంట్స్ లో మీరు చెప్పారు.
పలానా చోట సువార్త ఉంటది, పలానా చోట. చాలా సంతోషం, సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ప్రభు మనకిచ్చిన బాధ్యత. సువార్త ప్రకటించుట మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత అది. అందుకనే సువార్త ప్రకటించు. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త ఆ అది శక్తి. నశించిపోయే వారికి అది వెరితనం గాని, రక్షించబడే వారికి అది దేవుని శక్తి. అందుకని దేవుని వార్తను మనం ప్రకటించాలి. ప్రకటిస్తే ఏం జరుగుద్ది అంటే, ఈ రోజు సువార్త ప్రకటిస్తే రేపటికే రక్షించబడాలని మనం ఆశపడతాం. రక్షించబడవచ్చు, పడకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం ఏమంటే, మనము ప్రకటించిన సువార్త ఎప్పుడు వ్యర్థముగా పోదు. ఎందుకు అంటే, యేసు ప్రభువారు ఆయన 30 సంవత్సరాలప్పుడు బాప్తీసం పొందినాడు. బాప్తీసం పొందిన వెంటనే బోధించుట ప్రారంభించినాడు. బోధించుట ప్రారంభించినప్పుడు ఆయన బోధించిన అతి శ్రేష్టమైన స్లోగన్, సువార్త వాక్యం ఏమిటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని. యూదయ, సమరయ, గలిలయ దేశముల యందంతటా ఆయన సంచరిస్తూ ఇదే మాట చెప్పినాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 1. మార్కు సువార్త మొదటిది. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 15, 15వ వచనం. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇది స్వార్థ. ప్రభు ప్రకటిస్తున్నాడు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రభు చెప్తుంటే, ప్రభు ప్రకటిస్తుంటే, వీడు వెళ్ళిపోతూ ఏదో సెంటర్లో వీడు విన్నాడు ఈ మాట. ఎప్పుడైతే ప్రభు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని అన్నాడో, అది అతని చెవిన పడిందో, అప్పుడు వీడు ఆలోచించటం ప్రారంభించినప్పుడు, అవునవును పలానా రోజు సువార్త చెప్పాడు ఈయన, రాజ్యం ఉంది అని చెప్పాడు. అప్పుడే నేను అనుకున్నా, రాజ్యం ఉంది అంటున్నాడు, ఆల్రెడీ రాజ్యాలు ఉన్నాయి, 5 సంవత్సరాలకు ఒకరు వస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన వెళ్ళిపోయినాడు, జో బైడెన్ వెళ్ళిపోయినాడు, తర్వాత ఆయన వచ్చినాడు అని, మళ్ళీ ట్రంప్ వచ్చినాడని, తర్వాత వీళ్ళు పోతారు వాళ్ళు వస్తారని, ఇవన్నీ మనకు తెలిసిన రాజ్యాలే కదా. ఈ రాజ్యాలు కాకుండా ఇంకా రాజ్యాలు ఉన్నాయా? ఇంకా రాజ్యాలు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి ఇంకా రాజ్యాలు ఉన్నాయా అంటే, ఈయన రాజ్యం ఏదో ఉందన్నాడు కదా అనుకుని ఆ మనుషుడు పట్టినట్టు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చి అంటాడు, నీ రాజ్యం ఉందన్నావు, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, స్వార్థం నమ్మండి అన్నావు, రాజ్యం ఉందన్నావు. నీ రాజ్యములో ఉన్న మనుషులు కొట్టినా కొట్టరా, తిట్టినా తిట్టరా, అంటే క్షమిస్తారా? ఎంత నిందించినా క్షమిస్తారా? వస్త్రాలు లాగివేసినా క్షమిస్తారా? ఆ రాజ్యం మంచిగా ఉందే ఈ రాజ్యం కంటే. ఈ భూమి మీద కంటే, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు కలిగిన ఈ లోకము కంటే ఎంత నిందించినా క్షమించంటున్నావే, ఆ రాజ్యం బాగుందే. నీ రాజ్యము తోచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే ఆశ కలిగింది ఈ దొంగకు. అందుకనే అన్నాడు, నీ రాజ్యము తోచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఎక్కడ పరిచయం ఈ రాజ్యం అనే మాట? యేసు ప్రభు వారి యొక్క సువార్తలో పరిచయము ఈ మనిషినికి ఆ రాజ్యం. అంటే మనం సువార్త ప్రకటిస్తే, యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసులో సువార్త ప్రకటిస్తే, 33.5 సంవత్సరాలకు ప్రభు సిలువ వేయబడితే, 33.5 సంవత్సరాలు ప్రభు ఈ భూమి మీద జీవిస్తే, 3.5 సంవత్సరాల తర్వాత ఒక దొంగ సిలువలో రక్షించబడ్డాడు. ఆ సువార్త 3.5 సంవత్సరాల తర్వాత అది ఫలాన్నిచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సువార్త ప్రకటించిన తర్వాత ఒక మాట మనం మాట్లాడతాం, ప్రార్థనలో చెప్తాం ఆ మాట, నా ఆహారము నీళ్ల మీద వేయుడి, చాలా దినముల తర్వాత అది మీకు కనబడును అని చెప్పావు ప్రభువా. సువార్త ప్రకటించిన కాబట్టి నీ ఆహారం ఎదజల్లాం, ఒక దినాన ఆ ఫలితాన్ని చూడినట్లు చేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. నిజమే, ప్రభు సువార్త ప్రకటించినాడు, ఆ ఫలాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభు ప్రకటించిన ఈ సువార్త వ్యర్థంగా పోలేదు. మనం ప్రకటించిన సువార్త వ్యర్థంగా పోదు, దాని ఫలితాన్ని మనం ఒక దినాలు చూడగలుగుతాం.
ఎంతో మంది ఈ దినాల్లో మనుషులు జీవిస్తున్నారు. ఎంతో మంది మనుషులు ఆడంబరంగా పైకి నవ్వుతూ చాలా సంతోషంగా, చాలా హుందాగా, టీవీగా కనబడుతున్నారు గానీ, వాళ్ళ హృదయంలో అంతా వేదన ఉంది. చాలా మంది హృదయాలలో కలవరం ఉంది. తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు చాలా మంది. ఇలాంటి వారికి తృప్తి లేక వాళ్ళన్నీ అనుభవిస్తూ తృప్తి పొందలేక నిజమైన తృప్తి ఎక్కడ దొరుకుతుందని చెప్పి వాళ్ళు అన్వేషణ చేస్తూ చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తృప్తి పొందలేక. అయితే అలాంటి వాళ్లకు యేసు అవసరం. మనశ్శాంతి లేని వారికి యేసు అవసరం. నెమ్మది లేని వారికి యేసు అవసరం. ఎంతో మంది వాళ్ళు పూజలు చేస్తున్నారు. సమాజంలో, హైందవ సమాజంలో లేకపోతే పరిస్థితుల్లో గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు పొందాలని తాహత పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కానీ హృదయంలో నెమ్మది లేని వాళ్ళు. వాళ్ళకి యేసు అవసరం. అయితే కొన్ని కట్టుబాట్లు, కొన్ని పరిస్థితులు వాళ్ళని విడుదల చేయలేక బంధిస్తున్నాయి వాళ్ళని. అయితే మనం ప్రార్థన చేసి వాళ్ళని వెంబడిస్తే, సువార్త ప్రకటిస్తే తప్పకుండా వాళ్ళు సత్యమును గ్రహించి సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది. అందుకనే సువార్త ప్రకటించిన గొప్ప భాగ్యం. ప్రభువు ప్రకటించిన సువార్త వ్యర్థంగా పోలేదు. ఆ సువార్త యొక్క ఫలాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అందుకనే ఈ మనుషుడు అంటున్నాడు, యేసు నీ రాజ్యము తోచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అతడు బందిపోటు దొంగయే, కానీ ఆ మనుషుని జీవితంలో ఒక గొప్ప గ్రహింపు, ఒక్క మాట. ఆ మాట ఏంటో తెలుసా? వీరేమి చేయించున్నారు వారిని క్షమించు, వారికి తెలియదు క్షమించు. మొట్టమొదటి మాట ఇతని హృదయాన్ని బద్దలు చేసి. అంటే ఎంత పవర్ఫుల్ వర్డ్, ఎంత శక్తివంతమైనటువంటి మాటది. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఇతని హృదయాన్ని బద్దలు చేయటమే కాదు, అతని గురించి అతడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే ప్రభు మౌనంగా ఉండలేదు. వెంటనే జవాబిచ్చిన. వెంటనే ఆ మాటకు ప్రతిస్పందనగా వెంటనే ప్రభు జవాబిచ్చిన. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ దొంగ తన జీవితంలో తాను గుర్తించినాడు. ఇద్దరు దూషించినారు. దూషించేవాడు ఆగిపోయినాడు. ఎందుకు ఆగిపోయినాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటకి ఆలోచనలో పడి, ఆలోచించటం ప్రారంభించి, దూషించటం ఆపి, అప్పుడు రాజ్యం అంటే ఆ రాజ్యం ఎక్కడుందో గ్రహించి, ఈ రాజ్యములో ఉన్నవారు, ఆయన రాజ్యం ఉందంటే ఆ రాజ్యములో ఉన్నవారు ఇలా ఉంటారనుకుంటా. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరిలో ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఎప్పుడూ దూషించలేదు. ఎవరిని ఏమనలేదు. అలాంటి వ్యక్తి అలాగు క్షమించు క్షమించు అంటున్నాడు. ఇలా ఉంటే ఎంత బాగుంటది, ఆ రాజ్యములో ఉంటే ఎంత బాగుంటదని అనిపించి ఆ మనుషుడు వెంటనే ప్రభువుని ప్రాధేయపడుతూ వచ్చినాడు. అయితే ఒక విషయం, ఏంటి ఆ విషయం అంటే, ఈ దొంగ ఎప్పుడైతే ప్రభువు యొక్క సువార్తను జ్ఞాపకం చేసుకున్నాడో, ప్రభువు మాటకు ప్రతిస్పందించినాడో, అప్పుడు ఆ మనుషుని జీవితంలో ఒక గొప్ప పశ్చాత్తాపం బయలుదేరింది. ఏంటా పశ్చాత్తాపము అంటే, ఏ మనుషుడు నేను దొంగను అని ఒప్పుకోడు. దొంగతనం చేసే వ్యక్తి కూడా దొంగ అని ఒప్పుకోడు. ఇక్కడ మేము ఉండే ఏజెన్సీలో, పాడేరు ఏజెన్సీలో ఇక్కడికి మనుషులు మంచిగానే ఉంటారు. మనము బయట డోర్స్ గనక ఓపెన్ చేసి పెడితే సరాసరి నేరుగా లోపలికి వస్తారు. లోపలికి కాదు, వాళ్ళు డైరెక్ట్ గా ఫస్ట్ రూము, బెడ్రూమ్ లో కూడా వచ్చేస్తారు. వచ్చేసి చూస్తారు, అటు ఇటు చూస్తారు. చూసుకొని వాళ్ళు, మనము వాళ్ళని కనిపెట్టి ఏంటి వచ్చారు మీరు, ఇక్కడికి వచ్చేసారేంటి, బయట ఉండి పిలవాలి కదా, ఏంటి ఇక్కడికి వచ్చేసారంటే వెంటనే వాళ్ళు తడుముకోకుండా మంచినీళ్ళు ఇవ్వండి, అందుకే మంచినీళ్ళ కోసం వచ్చాము అంటారు. లోపలికి వచ్చేసి డైరెక్ట్ మంచినీళ్ళ కోసం వచ్చామండి. మనం మంచినీళ్ళు ఇచ్చామనుకోండి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఏదో పనిలో బెడ్రూమ్ లో కాకుండా ఇంకెక్కడో ఉండి ఏదో పని చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఈ లోపు వాళ్ళ చేతికి ఏం కనపడితే పట్టుకెళ్ళిపోతారు. ఇది వాళ్ళు ఇక్కడ ఇలా ఈ నేపథ్యం ఉంది మా ఏరియాలో. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ మేము ఉన్నప్పుడు. ఇలాగూ వాళ్ళు అంటే అర్థం ఏంటంటే, తెలుగులో ఒక సామెత ఉంది, దొరికితేనే దొంగ, దొరక్కపోతే వాడు దొర. దొరికితేనే దొంగ, దొరక్కపోతే వాడు దొరే. ఇప్పుడు మనం పట్టుకోగలిగి ఏంటి నువ్వు అది తీసుకెళ్ళిపోతున్నావు, మా ఇంట్లో ఉన్న వస్తువు తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగితేనే వాడు దొంగ అవుతాడు తప్ప, మనం ఏం చూడలేదు అనుకోండి, వాడికి దొరగానే వెళ్ళిపోతాడు, దొరగానే చలామణి అవుతాడు. మరి ఇప్పుడు
ఈ దొంగ నేను దొంగను అని ఎలా చెప్పుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు అంటే మామూలుగా ఒప్పుకోవటం కాదు. దేవుని మాట హృదయాన్ని కదిలించటమే కాదు, అతడు దేవుని రాజ్యాన్ని కోరుకోవాలనే ఆశ అతనిలో రగలటమే కాదు, అతడు సిలువలో వ్రేలాడుతూ నేను దొంగను, నాకీ శిక్ష న్యాయమే, ఇది నాకు తగినది, నువ్వు ఏ తప్పిదము చేయలేదు అని తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని తాను దేవుని రాజ్యానికి పరదైసుకు వారసుడిగా చేయబడ్డాడని దేవుని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ఈ మనిషిని కదిలించింది మొట్టమొదటి మాట ఏంటి? ఆ మొట్టమొదటి మాట, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే మాట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటా ప్రశ్న అంటే, ఈ ప్రశ్న గురించి నేను కొంత విషయాన్ని మీకు చెప్పాలి. అంటే బయట విషయాన్ని ఒకటి నేను మీతో మాట్లాడాల్సి ఉంది. ఏంటా బయట విషయం అంటే, మహ్మద్ షఫీ అనే ఒక ముస్లిం ప్రవక్త, లేకపోతే ముస్లిం యొక్క స్పీకర్. ముస్లిం వక్త అంటే ఒక స్పీకర్ అన్నట్టు. మహమ్మద్ షఫీ అనే వ్యక్తిని గురించి మీరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఇప్పుడు తాను ఒక మోటివేషనల్ స్పీకర్ అయిపోయినాడు. అప్పుడు తాను క్రైస్తవ్యము గురించి, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి, ఆయన దైవత్వాన్ని గురించి విమర్శిస్తూ ఆయన చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఒక విషయంలో మనం అతన్ని అభినందించవచ్చు. ఏ విషయంలో అంటే, అతను బైబిల్ గ్రంథంలో ప్రతి వచనాన్ని చూడకుండా కంటో పాఠం లాగా చెప్తాడు. సున్నైనా పొల్లైన తప్పు లేకుండా. మనము దేవుని ప్రజలమై ఉండి ఒకే ఒక పుస్తకాన్ని ఎన్నో సంవత్సరాల నుండి చదువుతూ ఉన్నప్పటికీ మనము వచనాలని కంఠస్థం చేయలేకపోయినాము, వచనాలు ఉన్నదన్నట్టు చెప్పలేకపోతున్నాం. కానీ మహమ్మద్ షఫీ అనే అతను బైబిల్లోని వచనాలని చాలా రిఫరెన్స్ తో సహా కోట్ చేసి చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది. అతను మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశాడు సమాజానికి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ రోజు ఆ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రశ్నించినాడంటే అతన్ని మనము తప్పు పట్టకూడదు. ప్రశ్నించినాడంటే జవాబు చెప్పగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉండాలి. మనం జవాబు చెప్పగలగాలి. వాడు ప్రశ్నించినాడంటే వాస్తవమే ప్రశ్నించినాడు. వాడు ప్రశ్నించినంత మాత్రాన, ఆ మనుషుడు ప్రశ్నించినంత మాత్రాన విరోధి కాదు. అతడు తెలియక ప్రశ్నించినాడో, తెలిసి ప్రశ్నించినాడో, ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు మన దగ్గర ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అతనికి మనం డైరెక్ట్ ఎదురుపడి సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ మన హృదయాలలో సంతృప్తికరమైన జవాబు మనకుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసు క్రీస్తు ప్రభు వారికి పాపములు క్షమించే అధికారం ఉందా అని ప్రశ్నించి, అధికారం ఉన్నట్లయితే పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభు వారికి ఉన్నట్లయితే, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను క్షమించు, యేసు కాదు, పాపాలు క్షమించే అధికారం ఉన్నట్లయితే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రికి రికమెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? తండ్రిని వేడుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది కాబట్టి, మీ పాపములను నేను క్షమిస్తున్నాను, మీరు తెలియక చేస్తున్నారు కాబట్టి క్షమిస్తున్నాను అని చెప్పొచ్చు కదా. వీరేమి చేస్తున్నారో తండ్రి వీరిని క్షమించు అని, వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అని తండ్రికి చెప్పుకోవలసిన, తండ్రికి విజ్ఞాపన చేయవలసిన, తండ్రికి మొరపెట్టుకోవలసిన, తండ్రికి రికమెండ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయనకు పాపాలు క్షమించే అధికారము లేదు అని ఆ మనుషుడు తెలిసిన. ఇప్పుడు దీని జవాబు ఏంటి? అతను అడిగింది కూడా వాస్తవమేగా. తండ్రి వీరేమి చేయించున్నా వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని అన్నప్పుడు మరి ఆయన దగ్గర పాపాలు క్షమించే అధికారం లేనట్టే కదా అనేది షఫీ యొక్క అభిప్రాయం. లేఖనాలు అది కాదు. లేఖనాలు వేరుగా చెప్తున్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభువారికి ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 10వ వచనములో పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 2 వర్స్ 10. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 2 వర్స్ 10, 2:10 రాయబడింది, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి
అధికారము గలదు. అథారిటీ. ఏంటి అథారిటీ? ఏంటి అధికారము అంటే పాపాలు క్షమించే అధికారం. ఫర్గివ్నెస్ ఈజ్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క పాపాలు క్షమించేది ఆయన అధికారము కలిగిన వాడు. ఆయనకున్న పవర్ అది, ఆయనకున్న అథారిటీ అది. ఇలాంటి అధికారం ఉంది పాపాలు క్షమించేదాన్ని. యేసుప్రభు సిలువ వేయబడక ముందే, రక్తము చిందించక ముందే పాపాలు క్షమించినాడు. ఎక్కడ? ఈ పక్షవాయు కలిగిన వాడిని, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని నడిచి వెళ్ళు అన్నాడు. అంతేకాదు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, ఇకెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు. ఆ పక్షవాయు కలిగిన వాడితో అన్నాడు. ఇలాగూ ప్రభువు ఎంతో మందిని ప్రభువు చెప్పాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళు. ఆ ముందు బేతనియలో ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది, కన్నీళ్లతో చాటుగా వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలు తుడిచి అత్తలు పూసి పాదములను ముద్దు పెట్టుకుంటూ మానలేదు ఆవిడ. ఆమెతో అన్నాడు, విస్తారంగా ప్రేమించిన విస్తార పాపం క్షమించబడ్డాయి అన్నాడు. ప్రభు సిలువేయబడలేదు, రక్తం చిందించలేదు, అయినా పాపాలు క్షమించినాడు. పాపాలు క్షమించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. అందుకనే పాపములు తీసివేయుటకు క్రీస్తు యేసు ఈ లోకములో ప్రత్యక్షమాయను. ఎందుకు ప్రభు వచ్చినాడు ఈ లోకానికి? పాపాలు తీసివేయడానికి వచ్చినాడు. పాపాలు క్షమించే పవర్ ఉంది ఆయనకి, పాపాలు క్షమించే అధికారం ఉంది ఆయనకి. కాబట్టి ఇంత అధికారం ఉంది. మరి పాపాలు క్షమించడానికి అధికారం ఉన్నప్పుడు మరి ఈయనే చెప్పొచ్చు కదా, నేనే క్షమించేస్తున్నాను, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక నేను క్షమిస్తున్నాను తండ్రి అని చెప్పొచ్చు కదా. మరి ఈయన క్షమించకుండా తండ్రిని అడిగినాడంటే అర్థం ఏంటి అంటే, అవును ఆ మనుషుడు అన్నాడు, అది వాస్తవమే. దాని జవాబు ఏమిటి అంటే, బైబిల్ గ్రంథములో దానికి జవాబు ఉంది. ఏంటి ఆ జవాబు అంటే, పాపము క్షమించే అధికారం ప్రభు కలిగి ఉన్నాడు, అందులో సందేహమే లేదు. ఆయన క్షమించేవాడు. ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపినని ఒప్పుకుంటే చాలు, ప్రభు నీతిమంతుడు. నేను కూడా మనం చెప్పాను, సుంకరి పాపములు ఒప్పుకుంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడని లేఖనంలో రాయబడిన విషయాన్ని మనం చూడగలిగిన. కాబట్టి ఇప్పుడు పాపాలు క్షమించే అధికారం ప్రభు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. కాబట్టి అందుకనే ప్రభు చెప్పిన ఆ మాటను బట్టి పాపాలు క్షమించే అధికారం ప్రభు కలిగి. మరి ఇక్కడ ఎందుకు ఇలా అన్నాడంటే, సిలువలో వ్రేలాడినప్పుడు లేఖనము నెరవేరునట్లు అలా చెప్పాలి, అలా పలకాలి, లేఖనము నెరవేరునట్లు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడింది. 1 Corinthians chapter 15 verses 3 and 4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4లో ఏం రాయబడిందంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రభు సిలువలో ఆయన సిలువ వేయబడిన ఆరంభము నుండి ఆయన మరణించేంత వరకు, మరణించిన తర్వాత సమాధి చేయబడేది, సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచేది, అన్నీయు లేఖనాల ప్రకారమే జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు పలికే మాట కూడా లేఖనం ప్రకారమే జరిగింది. అందుకనే ఐజియా చాప్టర్ 53, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఐజియా చాప్టర్ 53, ఐజియా ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 verse 12 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఐజియా చాప్టర్ 53 verse 12, 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఏంటి విజ్ఞాపనం? ఎవరు తిరుగుబాటు? కొట్టేవారు, ఉమ్ము వేసేవారు, చంప వెంట్రుకలు పెరికి వేసేవారు, దూషించేవారు, నిందించేవారు. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు ఏలియావు కదా, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు వాళ్ళను బాగు చేసావు కదా, ఇలా దూషించేవారు, తిరుగుబాటు చేసేవారు, వీరందరి గురించి విజ్ఞాపనము చేసెను. అంటే విజ్ఞాపన చేయాలి ఆయన, లేఖనము నెరవేరునట్లు విజ్ఞాపనము చేసెను. ఇది లేఖనము సిలువలో నెరవేరు.
లేఖనము నెరవేరునట్లుగా ప్రభువు మొదటి మాట మాట్లాడాలి. మొదటి మాట మాట్లాడాలి లేఖనము నెరవేరినట్లు. అంతే తప్ప అధికారము లేక కాదు యేసు ప్రభువారు. ఆయనే అధికారము గలవాడు. ఆయన గాక వేరే వాళ్ళు పాపాలు క్షమించలేరు. అందుకనే వేరే వారు రక్షించలేరు. అందుకే మనకు ఒక పాట ఉంది. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు. వసుధలో రక్షకుడే లేడు. యేసు ప్రభు కాకుండా వేరే రక్షకుడు లేడు ఈ భూమి మీద. ఈ ప్రపంచములో రక్షకుడు లేడు. ఎందుకు లేడంటే ఆయన గాక క్షమించే వాళ్ళు ఎవరున్నారు? ఆయనలా క్షమించే వాళ్ళు ఎవరున్నారు? ఆయన వల్లే క్షమాపణ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? అందుకనే మీకా ప్రవక్త అన్నాడు ఒక మాట. ఇక్కడ ఆ మీకా ప్రవక్తని జ్ఞాపకం చేసుకోవాలి మనం. రండి, మీకా గ్రంథము చాప్టర్ 7, బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 వర్స్ 18. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? నీతో సముడైన దేవుడున్నాడా? క్షమించుటలో నీతో సమానమైన దేవుడు ఉన్నాడా అంటే ఎవ్వరు లేరు. ఆయనే క్షమించే దేవుడు. అందుకనే ఈ యొక్క దినము మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి క్షమించే అధికారం ఉంది, పాపాలు క్షమించే అధికారం. ఇప్పుడు షఫీ వేసిన ప్రశ్నకి జవాబు ఏమంటే, లేఖనము నెరవేరునట్లు ప్రభువు ఆ మాట పలికినాడే తప్ప క్షమించే అధికారము లేక కాదు. ఆయన సిలువ వేయబడక మునిపే క్షమించినాడు తనకున్న అధికారమును బట్టి అని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ఇలా ఏ మనిషిని ఈ దొంగను మనము ఈరోజు ధ్యానించాం. మొట్టమొదటి మాటే అతనికి పశ్చాత్తాపాన్ని కలిగింది. మొట్టమొదటి మాటే అతని జీవితంలో గొప్ప రక్షణను అతనికి తీసుకొచ్చింది. మొట్టమొదటి మాటే అతని జీవితాన్ని రెండవ మాట అనేట్లుగా ప్రేరేపించింది. అతడు అడిగిన దాన్ని బట్టి ప్రభు సిలువలో రెండవ మాట మాట్లాడినాడు. మొదటి మాట లేకపోతే రెండవ మాట లేదు. అందుకనే ఈ దొంగ తన జీవితంలో ఇంత గ్రహింపు కలిగి అప్పటి వరకు దూషిస్తూ నిందిస్తూ ఉన్న ఈ మనుషుడు ఇప్పుడు అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది లూకాసు వార్త 23వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23, 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 40వ వచనం, వర్సెస్ 40, 41, 42, 40, 41, 42 వచనాల్లో ఉన్న మాటల్లో మనం చదువుతాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాము కానీ నేను ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను. ఈ 3 వచనాల్లో మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద 7 మాటలు పలికినాడు. అదేవిధంగా ఈ బందిపోటు దొంగ కూడా సిలువలో 7 మాటలు పలికినాడు. ఈ బందిపోటు దొంగ కూడా సిలువలో 7 మాటలు పలికినాడు. ఏంటి ఆ 7 మాటలు అంటే, నేను అదే మొట్టమొదటి మాట, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. రెండవ మాట, దేవునికి భయపడవా? రెండవ మాట, దేవునికి భయపడవా? మూడవ మాట, మనకైతే ఇది న్యాయమే. మనకైతే ఇది న్యాయమే. నాలుగవ మాట, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. నాలుగవ మాట, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము.
ఐదవ మాట, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఆరవ మాట, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. ఆరవ మాట, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. ఏడవ మాట, నన్ను జ్ఞాపకము చేసుకునుము. నన్ను జ్ఞాపకము చేసుకునుము. 7 మాటలు పలికినాడు. 7 అనేది మనం సంపూర్ణ సంఖ్య అంటాం. ఈ మనుషుడు తను చేసినటువంటి విజ్ఞాపనలో 7 మాటలు పలికినాడు. మనకైతే ఇది న్యాయమే. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ప్రభు నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అంటే ఈ మనుషుడు ఎంతగా పశ్చాత్తాపపడ్డాడు అనే విషయాన్ని మనం చూడగలం. నేను దొంగను, ఇది న్యాయమున, నీకు న్యాయం కాదు. అంటే ఈ మనుషుని యొక్క ఎరుగుదల ఏంటో మనం తెలుసుకున్నాం. ఏంటి ఎరుగుదల? ఏంటి ఎరుగుదల? ఇక్కడ మనము చదువుతాము 40వ వచనములో బందిపోటు దొంగ ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ నైస్ స్టేట్మెంట్, వెరీ గుడ్ స్టేట్మెంట్. ఏంటి వెరీ నైస్ స్టేట్మెంట్ అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు కాదు, ఆయన ప్రవక్త మాత్రమే, దేవుని కుమారుడు మాత్రమే, మనిషి కుమారుడు మాత్రమే, ఆయన ప్రవక్తల్లో ఒకడు అని చెప్పే వాళ్ళకి అతడే ఏ గ్రేట్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి ఆ గ్రేట్ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు ఈ దొంగతో, ఏ దొంగతో, ఈ ఏ దొంగ అయితే ఇప్పుడు వరకు ఇద్దరు కలిసి దూషించినారో, కలిసి ఇద్దరు షేర్ చేసుకుంటూ దూషించినారో, నిందించినారో, ఆ దొంగతో అంటాడు, రేయ్, ఇప్పటికైనా నువ్వు దేవునికి భయపడరా? ఈయన ఏ తప్పిదము చేయలేదురా అంటే, యేసు క్రీస్తు ప్రభు అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గాడ్. ఈ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గాడ్. ఆయనే దేవుడు. దేవునికి భయపడరా? దేవునికి భయపడవా అంటే, ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ దొంగతో ఏం చెప్తున్నాడో తెలుసా? దేవునికి భయపడవా? యేసు ప్రభు ఎవరు? దేవుడు. యేసు ప్రభు దేవుడు. దేవునికి భయపడవా? దేవునికి భయపడు అంటున్నాడు. అంటే దేవుడు అనే స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఎందుకు దేవుడు అంటే, ఆ మనిషిని దేవుని రాజ్యానికి వారసుడిగా చేయగలిగిన అధికారము యేసు ప్రభువుగా ఎవరికుంది? ఆయనే దేవుడు. అందుకనే దేవునికి భయపడు అన్నాడు. రెండో విషయం, ఎందుకు నువ్వు అలా ఇంకా దూషిస్తావు? ఇది మనకు న్యాయము. మనము తప్పు చేశాం, శిక్ష పడదాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు అంటే అర్థమేంటో తెలుసా? ఈయన నీతిమంతుడు, ఈయన నిర్దోషి, ఈయన నిష్కల్మషుడు, ఈయన పవిత్రుడు. ఈయన ఏ తప్పు చేయలేదు. ఈయనకి ఈ శిక్ష తగింది కాదు, ఇది ఈయనకి కాదు. ఈ శిక్ష మనకే, ఈయనకి కాదు. దొంగ యొక్క గ్రహింపు చూడు. ఇది దీనత్వం అంటే. మొన్నటి వరకు నేను గ్రేట్ అనుకున్న ఈ మనుషుడు ఈ రోజు నేను దొంగను, నాకు ఈ శిక్ష న్యాయమే అని తన నిజ స్థితి తనకు అర్థమైంది. ఎవరికైతే వారి స్థితి అర్థమవుతుందో వారే దీనులుగా జీవిస్తారు. ఎవరికైతే వారి స్థితి వారు గ్రహించగలుగుతారో వారే దీనులుగా పిలువబడతారు, దీనులుగా చేయబడతారు. అందుకనే ఈ దొంగ జీవితంలో ఉన్న విషయాన్ని మనం చూడగలిగిన ఈ మనుషుడు అన్నాడు, మనకైతే ఇది న్యాయమే, ఈయనకి కాదు, ఈయన పవిత్రుడు అని చెప్పి, దేవునికి భయపడవా? ఇప్పటికైనా దేవునికి భయపడు అని చెప్పి తాను హెచ్చరిక చేసి ఒక మాట, యేసు పలికిన మాట ఇద్దరికి వినబడింది. ఒక వ్యక్తి సద్వినియోగం చేసుకుని రక్షణ పొందాడు, మరొక వ్యక్తి దుర్వినియోగపరుచుకున్నాడు. ఒక వ్యక్తి ప్రభువుతో కూడా పరదేశికి వెళ్ళాడు, అట్ దట్ సేమ్ టైం ఒక వ్యక్తి ప్రభువు లేకుండా పాతాళానికి వెళ్ళాడు. మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? అందుకనే ఈ యొక్క సాయంకాల సమయంలో మన జీవితంలో ఒక తీర్మానంలోనికి రావాలి. ఏంటి ఆ తీర్మానము అంటే, ఇంకొక పని కూడా ఈ దొంగ చేయగలిగినాడు. ఆ పని ఏమిటంటే, ఆ వ్యక్తిని హెచ్చరిక చేస్తున్నాడు. రక్షణ పొంది మౌనంగా లేడు. రక్షణ పొంది
నేను రక్షించబడ్డానులే, నేను రాజ్యం పొందానులే, కాబట్టి నాకు చాలే అనుకోలేదు. అతన్ని హెచ్చరిక చేసి, ఇప్పటికైనా నువ్వు దేవునికి భయపడు. నేను భయపడుతున్నాను. ఈయనకి భయపడుతున్నాను. నేను నా తప్పులు ఒప్పుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఇప్పటికైనా భయపడని వెంటనే అతనికి సువార్త ప్రకటించడం ప్రారంభించినాడు. ఇతడు మార్పు చెందాడు. పక్క వ్యక్తికి సువార్త ప్రకటించడం ప్రారంభించినాడు. అయితే ఆ మనుషుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. అందుకనే పాతాళానికి వెళ్ళాడు. ఈ మనుషుడు పరదేశకు వెళ్ళాడు. ఎంత గొప్ప మార్పు! ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దొంగ పరలోక రాజ్యానికి ఎలా పరదేశుకు వారసుడైనాడో, పరదేశు నుండి ప్రభు వెంట వచ్చి ఆయన ప్రభువుతో పాటు ప్రభు వెంట మధ్యాకాశానికి రాబడేవాడై ఉంటున్నాడు. పరదేశంలో ఉన్న వాళ్ళు ప్రభువుతో పాటు వస్తారు. ఈ గొప్ప ఆధిక్యత మనుషుడు పొందటానికి గల కారణము అతడు దీనుడుగా చేయబడ్డాడు. ప్రభువు మాటకు తన జీవితంలో దీనత్వము లభించింది. అందుకనే తనెవరో తన స్థితి ఏంటో. ఇంకా ఈ మనుషుడు, ఈ దొంగ అయితే, ఆ వేలాడవేడి నేరస్తుల్లో మొదటి వాడైతే అస్సలు ఒప్పుకోవట్లేదు, పశ్చాత్తాపడలేదు. కానీ ఈ రెండవ వాడు తన జీవితంలో తాను పశ్చాత్తాపడుకోవచ్చు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఎవరు దీనులుగా చేయబడతారంటే వారి స్థితి వాళ్ళకి అర్థమైనప్పుడు, మనం ఎవరమో మనకు తెలిస్తే, మన స్థితి ఏంటో మనకు అర్థమైతే మనము దీనులంగా చేయబడతాం. అబ్రహాముకు అర్థమైంది ఏమని అంటే, నేను ధూళిని బూడిదెను అని తాను దీనుడిగా చేసుకున్నాడు. ఇక్కడ సుంకరి తన జీవితంలో తానెంత పాపము చేసినాడు, దేవుడు అతన్ని దర్శించినప్పుడు, ఆకాశము వారి దోషములు బయలుపరచునన్నప్పుడు ఆ బయలుపరుపును బట్టి తన స్థితిని కాదనక ఒప్పుకొని దీనుడై ప్రభు పాదాల దగ్గర చేరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇక్కడ దొంగ దేవుని మాటకు దర్శించబడి తన జీవితంలో తన స్థితి ఏంటో తాను గ్రహించి దీనుడై పరదేశకు వారసుడైనాడు. ఈనాడు మన స్థితి ఏంటి? రక్షించబడ్డాం, దేవుని ఎరిగాం, దేవుని ప్రజలమని పిలువబడుతున్నాం. అయితే దీనత్వం ఉందా మన జీవితంలో? దీనత్వం కలిగి ప్రభు కొరకు ఈ లోకంలో జీవించినప్పుడు దీనులకు దేవుడు కృప ఇస్తాడు. అహంకారులు ఎదిరించి దీనిలో కృప ఇస్తాడు. అంతేకాదు, దీనులకు సదుపాయం కల్పిస్తాడు దేవుడు భూమి మీద. అంతేకాదు, దీనుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దావీదన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను. కాబట్టి మనము దీనులంగా ఈ భూమి మీద జీవిద్దాం. మన ప్రభువు కూడా దీనుడుగానే వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన దీనత్వమే మనల్ని సమకూర్చింది. ఆయన దీనత్వమే మనల్ని రక్షించింది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడినని చెప్పి. అందుకనే ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ప్రభు చెప్పాడు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. అందుకని ఇటు దీనత్వాన్ని, ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారంగా మనం ఈ లోకంలో జీవించి ప్రభువును మహింపరుస్తూ కొనసాగునట్లు ప్రభు మనందరికీ సహాయపడును గాక.